Hi friends, welcome to Sri Tech Guru. Welcome to the second week of the basics of photography. So ఇప్పటివరకు మనం బేసిక్స్ ఆఫ్ ఫోటోగ్రఫీలో వాట్ ఈస్ ఎక్స్పోజర్ అనేది మనం తెలుసుకున్నాం. డే 8. సో వాట్ ఈస్ నార్మల్ ఎక్స్పోజర్, వాట్ ఈస్ అండర్ ఎక్స్పోజర్, వాట్ ఈస్ ఓవర్ ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అని అంటే ఏదైతే ఇమేజ్ మనం ఫోటో క్లిక్ చేస్తున్నామో లైటింగ్ని క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఎక్స్పోజర్ అని అంటాం. మనం ఎక్స్పోజర్ క్యాలిక్యులేట్ చేసుకొని 0 మీద తీసుకున్నట్లయితే అది నార్మల్ ఎక్స్పోజర్ అవుతుంది. అలా కాకుండా మనం ఎక్స్పోజర్ మీటర్ మీద అది 1 స్టాప్ కానీ 2 స్టాప్ కానీ ఓవర్ తీసుకున్నాం అనుకోండి, టువర్డ్స్ రైట్ సైడ్, దాన్ని ఓవర్ ఎక్స్పోజర్ అని అంటాం. సో 1 స్టాప్ ఆర్ 2 స్టాప్స్ మైనస్లో తీసుకున్నాం అనుకోండి, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, దాన్ని అండర్ ఎక్స్పోజర్ అని అంటాం. నార్మల్ ఎక్స్పోజర్లో మనం చూసే ఇమేజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది. మనం ఎలా అయితే లైవ్లో చూస్తున్నామో అలానే కనిపిస్తుంది అనమాట. ఓవర్ ఎక్స్పోజర్లో బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది, సో పిక్చర్ యొక్క బ్రైట్నెస్ పెరుగుతూ ఉంటుంది. వేరాజ్ అండర్ ఎక్స్పోజర్కి వెళ్తే అండర్ ఎక్స్పోజర్లో పిక్చర్ యొక్క బ్రైట్నెస్ తగ్గుతూ ఉంటుంది, అంటే ఇది డల్ వస్తూ ఉంది. సో చాలామంది ఫొటోస్ తీసేటప్పుడు నాకు డార్క్ వస్తుంది అని అంటారు. అక్కడ లైట్ క్యాల్కులేషన్ కరెక్ట్గా లేనందువల్ల అది అండర్ ఎక్స్పోజర్ అయింది. సో అండర్ ఎక్స్పోజర్ కరెక్ట్ చేసినప్పుడు మనం 0కి తీసుకొచ్చినప్పుడు నార్మల్గా కనిపిస్తుంది. మనం 1 స్టాప్ ఆర్ 2 స్టాప్ ప్లస్లోకి తీసుకెళ్ళినప్పుడు ఓవర్ ఎక్స్పోజ్డ్గా కనిపిస్తుంది, అంటే బ్రైట్నెస్ పెరుగుతూ ఉంటుంది పిక్చర్కి. సో డార్క్ టు బ్రైట్కి వెళ్తూ ఉంటుంది, సో డార్క్ నుంచి బ్రైట్కి వెళ్తూ ఉంటుంది. సో మధ్యలో న్యూట్రల్ అనేది ఉంది, దాన్నే నార్మల్ ఎక్స్పోజర్ అని అంటాం. సో మీకు దీంట్లో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంటనే మన వీడియో అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ కీప్ వాచింగ్ శ్రీ టెక్ గురు.